సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బడ్సే సుక్క ఎలియాస్ దేవా, ఆయన ఆ పిఎల్జిఏ బెటాలియన్ కమాండర్. ఆయనతో పాటుగా 17 మంది పిఎల్జిఏ సంబంధించినటువంటి అజ్ఞాత మావోయిస్టులు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందర తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది. ఇందులో ఈ సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి పిఎల్జిఏకి చెందినటువంటి కమాండర్ ఆయన బడ్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్. ఈయనది పువ్వర్తి గ్రామం, కొంటా పిఎస్, సుకుమా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద సిపిఐ మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులు ఉన్నటువంటి కాడర్గా పేరు సంపాదించిండు. रिलीफ के लिए तत्काल उनके रिलीफ के लिए 25,000 कैश भी दिया जाएगा अभी. और साथ में ये 18 लोगों के साथ में तेलंगाना स्टेट कमेटी के वरिष्ठ नेता कंकनाला राजरेड्डी भी सरेंडर हुआ है. वेंकटेश के नाम से जाना जाता है. ये अपने वाइफ के साथ आके सरेंडर हुआ है. ये अडलूरी ईश्वरी, ये विशाखापट्टनम की रहने वाली है, आंध्र प्रदेश की. उनकी वाइफ वो भी बाहर आके सरेंडर हुई है. तो 20 लोग तेलंगाना स्टेट कमेटी और पीएलजे के कार्डर्स आके आत्मसमर्पण किए हैं. थैंक यू. ఆయన మాకు తెలుగు రాదు, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మాకు తొందర ఉన్నది. ఎస్ కమ్. मावा आत्मसमर्पण ते शामिल आता पोलीस अधिकारी को लेकिन मीडिया कर्मी तौर किनु सब तेलंगाना गवर्नमेंट किनु नावा धन्यवाद.